హలో ఎవరీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్. సో, ఈరోజు వీడియో ఏంటంటే మదీనా మార్కెట్‌కెళ్ళాను రీసెంట్‌గా. సో, అక్కడ వీడియో తీద్దామని అనుకున్నాను. బట్ నాకు కుదరలేదు. చాలా వర్షం పడుండే అనమాట. సో, మిస్ అయిపోయాను. కానీ నేను అక్కడి నుండి ఏం తీసుకొచ్చాను, ఏంటి అన్నది చూపిస్తాను. అండ్ మనకి ఎంత కాస్ట్ పడినాయి, ఎలా మనం కొనాలి మదీనా మార్కెట్‌కెళ్తే అని చెప్పేసి మీకు ఇన్ డీటెయిల్‌గా చెప్తాను. మదీనా మార్కెట్‌లో ఏంటి అంటే కంప్లీట్ హోల్‌సేల్ షాప్సే ఉంటాయన్నమాట. అక్కడ కాకపోతే కొన్ని కొన్ని షాప్స్ దగ్గర ఏంటంటే కట్ పీసెస్ లాగా చిన్న చిన్న పీసెస్ అలా పెడుతూ ఉంటారు. అండ్ కొంచెం మదీనా మార్కెట్ లోపలికెళ్ళిన తర్వాత పటేల్ మార్కెట్ కూడా కంటిన్యూయేషన్ ఉంటదనమాట. అక్కడ అన్ని ఫ్యాబ్రిక్ స్టోర్సే ఉంటాయి. ఒక లేనంత ఫ్యాబ్రిక్ స్టోర్సే ఉంటాయన్నమాట. కంపారిటివ్‌లీ మనకి ఇక్కడ దొరికే వాటికంటే కూడా అక్కడ చాలా మంచిగా దొరుకుతాయి ఇంకా. అంటే బడ్జెట్ కూడా చాలా వేరియేషన్ ఉంటదనమాట. ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో, నేనక్కడ ఏం తీసుకున్నాను, ఎలాంటివి తీసుకున్నాను, ఎంతకి తీసుకున్నాను అనేది మాత్రం మీకు చూపిస్తా ఇప్పుడు చూడండి. ఫస్ట్ అయితే నేను చూపిచ్చేది ఈ ఫ్యాబ్రిక్. ఇది చికన్‌కారీ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇదేంటంటే నాకక్కడ వాళ్ళేంటంటే జస్ట్ అలా ఒక 1½ మీటర్, 2 మీటర్స్, 2½ మీటర్స్ ఏసేస్తారు. సో, కంప్లీట్ క్లాత్‌కి రూ. 200 అని అంటారు. అందులో 2 మీటర్స్ ఉండొచ్చు, 2½ ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. ఇదైతే నాకు రూ. 250కొచ్చింది. కంప్లీట్ 2½ మీటర్స్ ఉందనమాట. హాఫ్ మీటర్ ఎక్కువుంది. సో, ఐ ఫెల్ట్ హ్యాపీ. ఎందుకంటే ఇది మీటర్‌కి బయట మనకి ఆల్మోస్ట్ ఒక 200, 300 ఉంటది మీటర్‌కే. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు మంచిగా ఇట్లా పీసెస్ అన్నీ ఇది పెద్ద శారీ పన్నా అనమాట. చాలా పెద్దగుంది. సేమ్ శారీ హైట్ ఎంతుంటుందో అంతొచ్చిందనమాట. మీకు దగ్గర నుండి చూపిస్తాను చూడండి. మంచిగా చికెన్ కర్రీ వర్క్ అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ గూడా వచ్చి ఉండిందనమాట. మనం చిన్న ఫ్రాక్ లాగా వైట్ ఫ్రాక్స్ గానీ, లేకపోతే స్ట్రెయిట్ కుర్తీస్ గానీ, లేకపోతే మంచిగా బ్లౌజ్ గానీ స్టిచ్ చేయించుకుంటే బావుంటది. సో, ఇందులో మేము ఒక 2, 3 బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాలని జెప్పేసి ఇట్లాంటి క్లాత్ తీసుకున్నాము. వైట్ ఉంటే మట్టికి మనకి దేని మీదకైనా యూజ్ అవుతుంది గదా! సో, ఇదైతే రూ. 250కి మాకు 2½ మీటర్స్ వచ్చింది. అండ్ ఇంకోటేంటంటే ఇట్లాంటి క్లాత్స్ అన్నమాట. ఇది ఆర్గాన్జా. ఆర్గాన్జాలో మంచి సాఫ్ట్ ఉంది. చాలా బావుంది. ఇట్లా బటర్‌ఫ్లై ప్రింట్స్ ఇంకా చాలా చాలా ఫ్లవర్ ప్రింట్స్ చాలా డిఫరెంట్ ప్రింట్స్‌లో మట్టికి మనకి ఇట్లాంటి క్లాత్స్ దొరుకుతున్నాయి. దీని కాస్ట్ అయితే ఇందులో డిఫరెన్స్ ఉందన్నమాట. రూ. 50 మీటర్‌వున్నాయి, రూ. 60 మీటర్‌వున్నాయి, రూ. 80 మీటర్‌వున్నాయి, రూ. 100 మీటరున్నాయి. ఐ గాట్ దిస్ ఫర్ 70, 80 ఐ గెస్ అంతే. సో, ఇదైతే మేము ఒక 2½ మీటర్స్ తీసుకున్నాము పిల్లలకి స్టిచ్ చేయించనీకి. అంటే జస్ట్ ఒక స్ట్రెయిట్ కుర్తా లాగానే అవుతది. చిన్న పిల్లలకైతే మంచి ఫ్రాక్ అవుతుంది గదా! ఇందులో అయితే 3 కలర్స్ తీసుకున్నాను. ఒకటి గ్రీన్, బ్లూ అండ్ యెల్లో. ఏంటంటే ఈ ఫ్లవర్స్ వచ్చాయి గదా! మీరు లోపల వైట్ సాటిన్ ఏసినా బానే ఉంటుంది. లేదు అనుకుంటే గ్రీన్ కలర్ సాటిన్ వేసినా గానీ బానే ఉంటుందనమాట. ఎలా అయినా సరే మనం మంచిగా డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకుంటే మాత్రం బావుంటది. సో, ఫైనల్‌గా ఇదనమాట. ఈ 3 ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నానక్కడ. రూ. 80 మీటర్ పడినాయన్నమాట. 2½ చిన్న పిల్లలకైతే ఫ్రాక్స్‌కి చాలా బావుంటది. మంచిగా ప్లాన్ జేసుకోవాలి. అండ్ అలానే ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. అంటే ఇట్లా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి గదా! అందులోనే ఇదొచ్చేసి బనారస్ అన్నమాట. మీటర్ 150 పడింది. సో, ఇది చూస్తున్నారు గదా! మంచి బనారస్ చాలా సాఫ్ట్ ఉంది గూడా. ఇట్లా చాలా మంది అక్కడ బ్లౌజెస్‌కి తీసుకొనెళ్తున్నారనమాట. అక్కడక్కడ మంచి అంటే ఫుల్ బూటీస్ వచ్చేసి ఉన్నదనమాట. నాకిది చాలా కంఫర్టబుల్ మంచిగా అనిపిచ్చింది ఇదైతే. సో, ఇదొకటి తీసుకున్నాను. ఇది రూ. 150కి మీటర్. ఏంటంటే మీకు కొంచెం ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఏంటి అనేది తెలుస్తుంది గదా! చాలా మంది మదీనా మార్కెట్‌కి ఓన్లీ హోల్‌సేల్‌కే వెళ్తారు. కాకపోతే అక్కడ మనం సెర్చ్ చేస్తే మటికి ఇట్లా మనకి రీటైల్ గూడా ఇస్తా ఉంటారనమాట. వన్ పీస్ కూడా ఇస్తా ఉంటారు. ఇదైతే 1 మీటర్ రూ. 150కి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ దుపట్టా అన్నమాట. నేను ప్రీవియస్ వ్లాగ్‌లో ఒక పట్టు శారీ తీసుకున్నాం గదా! ఆ శారీ లెహెంగాగా స్టిచ్ చేయించాలనుకున్నాం. దానికి హ్మ్. దుపట్టా కోసం అని చెప్పేసి చూసున్నానక్కడ. దుపట్టాలయితే చాలా బాగున్నాయి. కంపారిటివ్‌లీ అంటే మనకిక్కడ లోకల్ స్టోర్స్‌లో దాని కాస్ట్ అయితే 1500 ఇదైతే నేను లిటరల్లీ 12,000-1500 మధ్యలో చూసానిక్కడ. కాకపోతే అక్కడ నాకు జస్ట్ 900కే వచ్చిందనమాట. అండ్ ఆల్సో ఇందులో గూడా డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. 750 నుండి స్టార్ట్. అక్కడ దుపట్టాలన్నీ అంతే 550, 650, 750 ఇదైతే నాకు మంచిగా 900కొచ్చింది. అంటే బార్గెయిన్ చేశాను. అండ్ ఇందులోనే ఇదే కలర్‌లోనే 750వి గూడా ఉన్నాయన్నమాట. మనం చూసి తీసుకోవాలి. ఈ బార్డర్ చూడండి ఎంత నీట్‌గుంది. అండ్
ఈ క్లాత్ కూడా చాలా ఫాలింగ్ ఉందనమాట. మంచి ఫాలింగ్ మెటీరియల్ లైట్ వెయిట్ ఉంది. చాలా బాగుంది. నాకు మధ్య మధ్యలో అక్కడ ఇట్లా ఫ్లవర్స్ వచ్చేసి అండ్ ఈ బార్డర్ అయితే చాలా ఎలివేట్ అవుతుంది. చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ మనకి కింద ఇలా ఇచ్చారనమాట. 4 సైడ్స్ చున్నీ 4 సైడ్స్ కూడా చాలా హెవీగా మంచిగా అనిపించింది. బాగుంది ఇదైతే. నాకైతే ఇది జస్ట్ 900కి దుపట్టా అయితే 2½ మీటర్స్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. కానీ అక్కడ షాప్ చేసేటప్పుడు మాత్రం మీరు ప్రతీదీ క్లియర్‌గా చెక్ చేసుకోవాలి. సో, నేను లెహెంగా కోసం అని జెప్పేసి ఒకటి లేస్ తీసుకున్నాను. మంచి స్కాలప్ బోర్డర్‌లో మంచి డిజైన్ వచ్చి ఉంది. మంచిగా ఇట్లా కంప్లీట్ చమ్కీ వర్క్ వచ్చేసి ఉందన్నమాట. ఇది 9 మీటర్స్. 9 బండిల్ మొత్తం 9 మీటర్స్ అన్నమాట. దీనికి 450 తీసుకున్నారు. అక్కడ ఏంటంటే మనకి కంప్లీట్ హోల్‌సేల్ గాబట్టి మీటర్ వైస్ కావాలంటే మాత్రం వీళ్ళు ఇవ్వట్లేదు. తీసుకుంటే మాత్రం కంప్లీట్ సెట్ తీసుకోవాలి. సో, దీనికొచ్చేసి 450 అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి 350లో, 550లో ఇంకా పెద్ద బార్డర్, చిన్న బార్డర్. సో, మన ఆ బార్డర్ లెంగ్త్‌ని బట్టి ప్రైస్ వేరీ అవుతుందనమాట. ఇదైతే చాలా బావుంది. నీట్‌గుంది. కానీ ఒకటే అనమాట మీరక్కడికెళ్ళినప్పుడు కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఏంటి, ఎలా ఉంది అని చెప్పేసి. చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. ఒకటికి 2 సార్లు చెక్ జేసుకోవాలనమాట. ఏది తీసుకున్నా గానీ. ఇదైతే లేస్ 450కొచ్చింది. చాలా బావున్నాయి ఇంకక్కడ కలెక్షన్ గూడా. అండ్ నెక్స్ట్ ఏంటంటే బ్లౌజ్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఒక శారీ మీదకి ఆహ్ మ్యాచింగ్ కావాలని జెప్పేసి. సో, అక్కడికెళ్ళిన తర్వాత నాకు కాంట్రాస్ట్ ట్రై జేయాలనిపించింది. ఇది శారీ మంచి సాటిన్ శారీ అన్నమాట. దానికి ఇలా మేము లేస్ తీసుకొచ్చి స్టిచ్ చేయించినాము. తర్వాత దీనికి సెల్ఫ్‌లో ఒకటి తీసుకున్నాను. అండ్ అక్కడికెళ్ళినప్పుడు నాకెందుకో కాంట్రాస్ట్ గూడా మంచిగా అనిపించింది. బట్ కాస్ట్ ఎంత అంటే దిస్ ఈస్ జస్ట్ ఫర్ రూ. 100. సో, 100 గదా! సరే చూద్దాం. మీటర్‌కి 100 అన్నమాట. చెప్పాను గదా! అక్కడ క్లాత్స్ అన్నీ పెడతారు అని జెప్పేసి. సో, ఈ శారీకి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అయితుంది అని అనిపించింది నాకు. మీకెలా అనిపించిందో చెప్పండి. బ్లౌజ్ అంటే ఈ 1 మీటర్ క్లాత్ అయితే చాలా బావుంది. బ్లౌజెస్‌కైతే బావుంటది. అండ్ డ్రెస్ స్టిచ్ చేసుకోవడానికి, ఫ్రాక్ స్టిచ్ చేసుకోవడానికి దేనికైనా సరే ఇలాంటివి తీసుకెళ్తున్నారక్కడ. ఈ ఫ్యాబ్రిక్ అయితే మంచి కలంకారీ ఫ్లోరల్ థీమ్‌లో వచ్చింది. చూస్తున్నట్లయితే మంచిగా లీవ్స్, ఫ్లవర్స్, లోటస్ మంచిగా అక్కడక్కడ మంచిగా లోటస్ మంచి చాలా మంచిగా అనిపించింది. ఏంటంటే నేవీ బ్లూ కలర్‌కి పైన మొత్తం ఇట్లా పింక్, యెల్లో, లైట్ గ్రీన్ ఆ షేడ్‌లో ఫ్లవర్స్ వచ్చేసరికి నాకెందుకో ఆ శారీకి ఇది ఇంకా మంచిగా మ్యాచ్ అవుద్ది అని అనిపించింది. దీని కాస్ట్ అయితే జస్ట్ రూ. 100. 100కి మీటర్ అన్నమాట. యాక్చువల్లీ వాళ్ళక్కడ 150 అలా చెప్పారు. కొంచెం బార్గెయిన్ చేస్తే చాలు మనకి అంతే. ఇట్లాంటి ప్రింట్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. సో, ఇంకోటేంటంటే యాక్చువల్లీ నేను అదే శారీకి నేను ఇంకొక ఫ్యాబ్రిక్ గూడా తీసుకున్నా. ఆ శారీకి ఇంకో ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇదనమాట. కంప్లీట్ మార్కెట్‌లో ఈ ఎక్కడ చూసినా గానీ టిష్యూనే ఉన్నాయన్నమాట. ఏ ఫ్యాబ్రిక్, ఏ క్లాత్, ఏ ప్రింట్‌లోనైనా గానీ టిష్యూ అనేది మిక్స్ అయిపోయింది. సో, ఇది గూడా ఫ్యాబ్రిక్ నాకు చాలా అనిపిచ్చింది. కంప్లీట్ జరీ ఇట్లా ఓవరాల్‌గా వచ్చేసిందనమాట. ఇది గూడా బావుంటుంది పెయిర్ చేస్తే అని అనిపిచ్చింది. ఇదైతే ఆల్‌మోస్ట్ వాళ్ళు 450 చెప్పినారు. ఐ థింక్ ఐ గాట్ ఇట్ ఫర్ 350 ఐ గెస్ 350, 375, 450 వరకు చెప్పినారనమాట. అండ్ ఇందులోనే ఇంకా క్వాలిటీ వైస్ గూడా డిఫరెన్స్ ఉన్నాయి. కొన్ని బార్డర్ వచ్చున్నాయి, కొన్ని బార్డర్‌లెస్ ఉన్నాయి. అవి 250, 280 కొన్నేమో 650 అలా ఉన్నాయన్నమాట. సో, ప్రతి ఒక్కరికి ఒకే రేట్‌కి దొరకాలని లేదు. ఏంటంటే మనం బార్గెయిన్ చేసినట్టుగా మనకి దొరుకుతాయన్నమాట. ఫైనల్‌గానైతే ఇది. మీకు ఈ శారీకి ఈ ఫ్యాబ్రిక్ మంచిగుందనిపించిందా? ఇంతకుముందు చూపించింది మంచిగుందనిపించిందా? అదైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఫైనల్‌గా ఇవన్నమాట నేను మదీనా మార్కెట్‌లో తీసుకున్నవైతే. అండ్ అక్కడ మీరు షాపింగ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ప్రతి ఒక్కటికి 10 సార్లు చూసి చేసుకోండి. ఎందుకంటే క్లాత్స్ ఇట్లా మిస్‌ప్రింట్ రావడమో, ఏదైనా చిన్న డ్యామేజ్ ఉండడం జరుగుతుందనమాట. అట్లాంటివి ఏం లేకుండా చూసుకోండి. ఏ స్టోర్‌లోకెళ్ళినా గానీ, శారీ తీసుకున్నా, ఏది తీసుకున్నా గానీ ఏంటంటే అది హోల్‌సేల్ మార్కెట్ కాబట్టి వాళ్ళు రిటైల్‌కి పంపించేసరికి ఏమైనా డ్యామేజ్ పీసెస్ ఉంటే మళ్ళా రిటైల్ వాళ్ళు బ్యాక్ పంపించేస్తారనమాట. సో, ఇక్కడ మనకు ఆప్షన్ ఉండదు గదా! సో, మనం చూసి తీసుకోవాలనమాట. ఫ్యాబ్రిక్ అయినా, ఏదైనా గానీ. అండ్ బార్గెనింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మంచిగొచ్చుండాలి. సో, ఫైనల్‌గానైతే నేను చేసిన షాపింగ్ ఇవి. రేట్స్‌తో సహా
సహా చెప్పాను గదా! ఇందులో మీకు ఏది నచ్చిందో గూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఇంకా మీరు ఇంకెలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో గూడా చెప్పండి. సో దట్ నాకు చేయడానికి ఒక ఐడియా వస్తుంది గదా! సో మదీనా మార్కెట్‌లో నేను ఎగ్జాక్ట్ షాప్స్ గురించయితే చెప్పలేకపోయాను. ఏంటంటే అక్కడ అంతా గజిబిజిగా ఉంటుంది. సో అదైతే చెప్పలేను. కానీ ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ మీరక్కడికెళ్ళగానే కనిపిస్తాయన్నమాట. సో ఇలా కనిపించినప్పుడు మాత్రం ఇవి తీసుకోండి అని జెప్తున్నాను. అండ్ ఈ మధ్యన మనకి ఈ టిష్యూ శారీస్, గ్లాస్ టిష్యూ అని జెప్పేసి, స్పేస్ సిల్క్ అని జెప్పేసి ఇలాంటివున్నాయి గదా! అక్కడ అవి గూడా ఉన్నాయన్నమాట. ఏంటంటే 6 మీటర్స్, 5 మీటర్స్ 300 రూపీస్‌కి కంప్లీట్ శారీ అని జెప్పేసి చెప్తున్నారు. బట్ శారీ తీసుకునేటప్పుడు గూడా మీరు కొంచెం చెక్ చేసుకోండి. ఎగ్జాక్ట్‌గా అది 6 మీటర్స్ అయితే ఉండదు. బై లక్‌లో కొందరికి ఉండొచ్చు, కొందరికి ఉండకపోవచ్చు. జస్ట్ 5, 5.5, 5 బిలో గూడా ఉంటాయన్నమాట. సో చూసి తీసుకోండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. బై బై.